కొన్ని విషయాలు మన జీవితంలో ఏసైకి తప్ప ఇంకెవరు చేయలేరు అన్న పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను అన్నవారు ఉన్నారా? ఎన్నోసార్లు ఎదుర్కొంటూ ఉంటాం కదా. నో అమౌంట్ ఆఫ్ మనీ, నో అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నో అమౌంట్ ఆఫ్ రికమెండేషన్, ఏది కూడా పనికిరాదు. ఏసే తప్ప ఎవ్వరు చేయలేరు. ఏసే స్వస్థపరిస్తే తప్ప, ఏసే గర్భము తెరిస్తే తప్ప, ఏసే కార్యము జరిగిస్తే తప్ప ఏ మనుషుడు చేయలేడు. God will purposely bring us to that point కదా. కావాలని కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ స్థితికి తీసుకొస్తాడు. ఎంతో నేను తప్ప నీకు సహాయం చేయగలిగిన వారు ఎవ్వరు లేరు. నువ్వు ఆధారపడితే నా పైనే ఆధారపడాలి. నువ్వు తగ్గించుకుంటే నా ముందే తగ్గించుకో. You have to humble yourself and come to a point saying that నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభా, నువ్వు ఒక్కడివే సమర్థుడు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఒక్కడే సమర్థుడు.